ఫ్రెండ్స్, మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం మనం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియోని మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ప్రస్తుతం కారు ఉన్న ప్రతి ఒక్కరూ ఫాస్టాగ్ అంటే ఏమి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ పొందాలి అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. భారత ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ జనవరి 1, 2021 నుంచి ఫాస్టాగ్ను తప్పనిసరి అయితే చేసింది. టోల్ ప్లాజాల వద్ద కొన్ని వందల కొద్ది వాహనాలు వేచి ఉండడం వల్ల చాలా ఇంధనం అలాగే ప్రయాణికుల సమయం కూడా వేస్ట్ అయ్యేది. దీన్ని అధిగమించడానికి బ్రేక్ లేని ప్రయాణం కోసం ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్ వల్ల టోల్ ప్లాజాల వద్ద నిల్చోని అవసరం అయితే లేదు. టోల్ ఛార్జ్ ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచే అదేవిధంగా అకౌంట్ నుంచే డెబిట్ అవుతాయి. ఈ విధంగా డెబిట్ కావడం వల్ల మీ వాహనాన్ని నిలిపి ఛార్జీలు చెల్లించిన అవసరం అయితే లేదు. టోల్ ప్లాజాల వద్ద చిన్న ఎలక్ట్రానిక్ చిప్ రూపంలో ఉండే ఈ ఫాస్టాగ్ను వాహనం ముందు ఉండే అద్దం లోపలి వైపు అతికిస్తారు. వాహనం అద్దం వైపు ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్ ద్వారా టోల్ ఛార్జెస్ ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతాయి, కట్ అవుతాయి. సో ఫాస్టాగ్ ఎలా పొందాలి, ఎలా కొనాలి అంటే కనుక ఫాస్టాగ్ను మీరు ఆథరైజ్డ్ బ్యాంక్స్ అయిన యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, IDFC బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, SBI బ్యాంక్, HDFC బ్యాంక్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా పెట్రోల్ బంక్స్, టోల్ ప్లాజా, paytm నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. ఫాస్టాగ్ అనేది ఒక్కసారి బై చేస్తే 5 సంవత్సరాల వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఒక వెహికల్కి తీసుకొని మరో వెహికల్కి మారిస్తే పని చేయదు. సో అలా చేయడం వల్ల బ్లాక్ లిస్ట్లోనే వెళ్ళిపోతుంది. ఓకే, సో కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూస్తే కనుక ఫాస్టాగ్ బై చేయడానికి వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ అవసరం ఉంటుంది. ఫస్ట్ టైం ఎంత పే చేయాలి, అకౌంట్లో ఎంత అమౌంట్ ఉండాలో చూస్తే కనుక ఫస్ట్ టైం 500 రూపీస్ పే చేస్తే చాలు. అందులో 100 రూపాయలు ఫాస్టాగ్ ఛార్జ్ గాను, 200 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ గాను, మిగిలిన 200 రూపాయలు ఫాస్టాగ్ అకౌంట్లో టాపప్గా ఉండిపోతుంది. ఈ అకౌంట్లో కనీసం 200 రూపాయలు ఉండాలి. తర్వాత నుండి ఆన్లైన్లో మన అవసరాన్ని బట్టి బ్యాంక్ అకౌంట్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఫాస్టాగ్ ఏ విధంగా ఫాస్టాగ్ అకౌంట్ని ఏ విధంగా లింక్ చేయాలో చూస్తే కనుక ఫాస్టాగ్ తీసుకున్న తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లో మై ఫాస్టాగ్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. బ్యాంక్ అకౌంటు, వెహికల్ నెంబరు రిజిస్టర్ చేసుకొని లింక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం వల్ల ఇలా చేసిన ప్రతి వీడియోని నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.